యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ధోతిగూడెంలోని ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలుడు ఘటనలో 2 కార్మికులు మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. 3 నెలల వ్యవధిలో రియాక్టర్ పేలటం రెండోసారి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లాలో రియాక్టర్ పేలిన ఘటనలో పలువురికి గాయాలైనట్లుగా, కొంతమంది మృతి చెందినట్లుగా చూస్తున్నాం. అప్డేట్స్ ఏంటి? దుర్గా, ఫార్మా కంపెనీలో రియాక్టర్ల పేలుడు సర్వసాధారణమని, ఎందుకంటే చౌటుప్పల్, భూదాన్ పోచంపల్లి, చిట్యాదార్, దీపినగర్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 120కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నటువంటి నేపథ్యంలో తరచూ ఎక్కడో ఒక చోట రియాక్టర్లు పెరగడం, అదే సమయంలో కార్మికులు చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. తాజాగా మనం చూసినట్లయితే ధోతిగూడెంలో ఇది ఇక్కడ జరిగినటువంటి ప్రమాదం ఇదే తొలిసారి కాదు. గతంలో 3 నెలల క్రితం కూడా ఒక రియాక్టర్ పేలినటువంటి ఘటనలో కృష్ణారెడ్డి అనే ఒక కార్మికుడు, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి చనిపోయింది. తాజాగా జరిగినటువంటి రియాక్టర్ పేలుడు 2 కార్మికులు చనిపోగా మరొక 11 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కార్మికులు ఆహాకారాలు పెడుతున్నారు. ఎందుకంటే రియాక్టర్ పేలినటువంటి క్రమంలో అందులో ఉన్నటువంటి కెమికల్స్, వేడి ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా ఒంటి మీద పడడంతో, పూర్తిగా వాళ్ళ ఒంటి మీద పడడంతో చర్మం అంతా కాలిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లేటువంటి క్రమంలో, అంబులెన్స్ ఎక్కించేటువంటి క్రమంలో ఆహాకారాలు పెడుతున్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత వెంటనే యాజమాన్యం స్పందించలేదని చెప్పేసి కూడా కార్మిక సంఘాలతో పాటు ప్రస్తుతం గాయపడ్డటువంటి క్షతగాత్రుల కుటుంబ సభ్యులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీసం బయటికి పోకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది తప్పిస్తే, అందులో ప్రమాదం జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవడంలో మాత్రం యాజమాన్యం విఫలమైందని చెప్పేసి కూడా ఇప్పటికీ కార్మిక సంఘాల ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 నెలల క్రితం కూడా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో ధోతిగూడెంలో ఉన్నటువంటి ప్రస్తుతం ప్రమాదం జరిగినటువంటి ఎజ్లో ఫార్మా కాకుండా గతంలో ఎల్లగిరిలో ఉన్నటువంటి బృందావన్ ఫార్మాలో కూడా జరిగినటువంటి ప్రమాదంలో కార్మికులు చనిపోయారు. అదే సమయంలో చిట్యాల మండలం వెల్లునెల్లో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలో కూడా ప్రమాదాలు జరిగినటువంటి క్రమంలోనే కార్మికులు మృత్యువాత పడ్డటువంటి పరిస్థితి. అంటే రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పుడు కూడా యాజమాన్యాలు తీసుకోకుండా కార్మికుల ప్రాణాలను గాల్లో పెడుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి తప్పితే రక్షణ చర్యల్లో తీసుకోవడం మాత్రం ఏమాత్రం జాగ్రత్త వహించట్లేదని చెప్పేసి కూడా ఈ తాజాగా జరిగినటువంటి ప్రమాదం అయితే మరొకసారి రుజువు చేస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.